సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం హైకోర్టుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ఒకసారి. హైకోర్టులో వచ్చేసి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా ఉన్నాయండి పోస్టులు. అయితే దీనికి సంబంధించి మనం డీటెయిల్డ్గా దీని గురించి తెలుసుకుందాం అని అనుకుంటే, అంటే ఈ పోస్టులో ఎవరెవరికి క్యాస్ట్ వైజ్ ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్. మీరు ఇంతకుముందు రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వండి, లేదు అంటే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత సో దానికి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో పార్ట్ ఏ అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది. పార్ట్ బి అనేది మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దాని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, అప్లికేషన్ ఫామ్. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ వీటన్నిటికీ కూడా కామన్గా ఒక టెస్ట్ మాత్రం జరుగుతుంది. అండ్ అలాగే ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి కూడా ఒక కామన్ టెస్ట్ మాత్రం జరుగుతుంది. అండ్ అలాగే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ వీటికి కూడా కామన్ టెస్ట్ అనేది జరుగుతుంది. మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇదిగోండి పర్సనల్ డీటెయిల్స్. సో మీ 10th క్లాస్లో ఏ విధంగా నేమ్ ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ ఆర్ గార్డియన్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరిదైతే ఎంటర్ చేసామో వాళ్ళ యొక్క రిలేషన్షిప్, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, గార్డియన్ అయితే గార్డియన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ 10th క్లాస్. నెక్స్ట్ జెండర్, తర్వాత మ్యారిటల్ స్టేటస్ అనేది మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కేటగిరీ, మీరు ఏ క్యాస్ట్, బీసీ బి, బీసీ డి ఏదైతే అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏదైనా మీకు డిజేబిలిటీ ఉంటే ఎస్ అంటే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు ఇంతకుముందు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసినట్లయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. అండ్ స్పోర్ట్స్ కోటా కింద ఏమైనా ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. అండ్ అలాగే మీ ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. మీ స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, పిన్ కోడ్ ఇలా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటైతే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. సో ఇదండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్, మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ మీరు క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే లాస్ట్లో అగ్రీ, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయిపోతాయి. మీకు ఒక ఓటీపీ మీకు మీ ఓటీపీఆర్ ఐడి వస్తుంది. సో ఇదే అండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే. నెక్స్ట్ వన్ మనం ఏదైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దాని యొక్క ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.